ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు దక్కాయి. తాజాగా విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులన్నీ NHAI 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు 12,029 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టులకు త్వరగా DPR రూపొందించి భూసేకరణ పూర్తి చేస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించే వీలు కలిగించింది. ప్రస్తుతం చిన్నావుట్పల్లి నుంచి కాజా వరకు నిర్మిస్తున్న విజయవాడ బైపాస్కు ఎదురుగా తూర్పు వైపు మరో బైపాస్ నిర్మాణానికి సిద్ధమైంది NHAI. ఈ బైపాస్కు 2,716 కోట్లు కేటాయించగా 50 కిలోమీటర్ల మేర నిర్మించాలనుకుంటున్నారు. దీనికోసం సలహా సంస్థ 3 అలైన్మెంట్లు సిద్ధం చేయగా ఈ వారంలో NHAI అధికారులు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు గురించి చర్చించి నెలాఖరుకు 3 అలైన్మెంట్లను NHAI ప్రధాన కార్యాలయానికి పంపుతారు. అప్పుడు వాటిలో ఒకటి ఖరారు కాగానే DPR భూసేకరణ చేస్తారు. ప్రస్తుతం చెన్నై, కోల్కతా జాతీయ రహదారి 16 విజయవాడ మీదుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని మహానాడు కూడలి నుంచి రామవరప్పపాడు రింగు మీదుగా నిడమనూరు వరకు ప్రస్తుత హైవేపై 4 వరుసల బ్రిడ్జి నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో స్థానం దక్కింది. మొత్తం 7 కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ స్ట్రక్చర్ డిజైన్తో ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించగా ఈ ప్రాజెక్టుకు 669 కోట్లు కేటాయించారు. అయితే దీనికి సంబంధించి భూసేకరణ చేయకుండానే ప్రస్తుతం ఉన్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేసి 4 వరుసల బ్రిడ్జిని నిర్మిస్తారు. దీనిపైన త్వరలో కలెక్టర్లు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే భూసేకరణ అవసరం లేకపోవడంతో DPR సిద్ధం చేసి టెండర్లు పిలిచి మార్చిలోపు కాంట్రాక్టర్కు పనులు అప్పగించేందుకు వీలుంటుంది అంటున్నారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ను మళ్లించాలని దీనికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కిలోమీటర్ల హైవేను కూడా 4 వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి 2,360 కోట్లు కేటాయించారు. కడప జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు వరకు 108 కిలోమీటర్ల మేర 3,723 కోట్లతో 4 వరుసలుగా హైవేను విస్తరించారు. నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 4 వరుసల హైవేని 24 కిలోమీటర్ల మేర 1,040 కోట్లు, రాజమహేంద్రవరం దగ్గర గామాన్ జంక్షన్లో 150 కోట్లతో 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటాయించారు. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి శీలానగర్ కూడలి వరకు 906 కోట్లతో 13 కిలోమీటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.